నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీ కేంద్రంలో గతంలో ఇదే నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వారు, మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత గవర్నమెంట్ వచ్చిన మొదటి 5 సంవత్సరాలు కూడా, తెలంగాణ వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఇక్కడ స్థానికంగా హాలియా కేంద్రంగా అత్యధికంగా దాదాపు 5 మండలాలకు కొన్ని వేల మందికి అందుబాటులో ఉండాల్సినటువంటి ఆరోగ్యానికి, ముఖ్యంగా పేదవారికి అందుబాటులో ఉండాల్సిన కేంద్రాన్ని అభివృద్ధి చేయకపోతే 2018లో మేము గెలిచిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన నేను ఇక్కడికి మొదటిసారి కేసీఆర్ గారు హాలియాకి రాగానే ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు గతంలో కమలా నెహ్రూకి 100 బెడ్ హాస్పిటల్ దాదాపు మాచర్ల బార్డర్లో ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా 5 మండలాల వాళ్ళు మొత్తం కూడా నల్గొండకో, మిర్యాలగూడకో ఇతర కాన్స్టిట్యున్సీలకు వెళ్ళవలసి వస్తుంది. ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళు మార్చరీకి తీసుకెళ్లాలంటే అదే దుస్థితి సార్. ఖచ్చితంగా ఇక్కడ ఒక హాస్పిటల్ కావాలంటే దాదాపు 3 కోట్ల పైచిలకు నిధులు మాకు కేటాయించి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కాదు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేద్దాము. దీనికి మొత్తంగా గతంలో ఉన్న దానికంటే మెరుగ్గా ఇదివరకు ఇక్కడ ఒక 30 బెడ్స్ ఉంటే అదనంగా ఇంకొక కొత్తగా 40 బెడ్లు మెయింటైన్ చేసేటట్టుగా ఒక రూమ్స్ కేటాయిస్తూ అదనంగా డైలీ ఓపీ కోసము ఇంకొక 60 మందికి పైగా ఇక్కడ అకామిడేట్ చేస్తూ ప్రైమరీ హెల్త్ సెంటర్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చడం జరిగింది. ఈరోజు హాలియాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో ఈరోజు హాలియాలో గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో ఎవరైనా గర్భిణీలు వస్తే తక్షణమే ఇక్కడనే ఆపరేషన్ చేసే విధంగా దాదాపు 30 బెడ్ హాస్పిటల్ ఈరోజు హాలియా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే మార్చరీ కోసం వేరే నియోజకవర్గాలకు కాదు, ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి హాలియాలోనే ఒక మార్చరీ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, జ్వరాలకో లేదా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే వాళ్ళందరికీ కూడా తక్షణమే సేవ అందించే విధంగా నిరంతరం 3 షిఫ్ట్ల వారీగా దాదాపు 60 మంది నర్సులు ఇక్కడ ఎప్పటికప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా దీన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా కేసీఆర్ గారి అధ్యక్షతన మేము ఆ రోజు దీనికి శాంక్షన్ ఇచ్చి ఈరోజు పూర్తి చేసుకొని కూడా నిండా 6 నెలలుగా వస్తుంది. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యపరంగా పేదరికానికి అన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులున్నా అన్ని తీర్చేస్తూ ఆరోగ్యంలో కూడా వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడొద్దు, ప్రైవేట్ హాస్పిటల్లో వెంట తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడనే వాళ్ళకి మంచి వైద్యం అందాలని చెప్పేసి హాస్పిటల్ని అందిస్తుంటే మీ అందరూ చూసినారు. గతంలో నిన్న మొన్న ఒకవైపు టిమ్స్ కావచ్చు, వరంగల్లోని హాస్పిటల్ కావచ్చు, అతిపెద్ద హాస్పిటల్ కావచ్చు, ఇట్లా అనేక రకాల హాస్పిటల్తో పాటు స్థానికంగా ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలలో వాళ్ళ వైద్యం అక్కడనే అందాలి. ఒక డయాలసిస్ పేషెంట్ ఉంటే ఎక్కడో హైదరాబాద్కి రావద్దు, ప్రైవేట్ హాస్పిటల్కు అడ్డగోలి ఖర్చు పెట్టవద్దని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క డయాలసిస్ కేంద్రం ఇచ్చి ఈరోజు హాలియాలో కూడా ఇంకో డయాలసిస్ కేంద్రం నిర్మించుకునే విధంగా ఇక్కడ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇట్లా అన్ని విషయాలని మేము తయారు చేసి అనుగుణంగా దీన్ని ఓపెన్ చేయగలిగి ఇక్కడున్న స్థానికంగా ప్రజలకు తత్వరమే ఈ ఏదైతే ఆరోగ్యానికి అందుబాటులో తీసుకురావాల్సిన ఈ హాస్పిటల్ని దాదాపు 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు దీన్ని ఓపెనింగ్కి నోచుకోలేదు. తక్షణమే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు దీని మీద స్పందించి దీన్ని ఓపెన్ చేసి, మీరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని నేను అనట్లేదు, కానీ మన నియోజకవర్గానికి ఎవరు వచ్చినా కానీ, ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ ఇక్కడ స్థానికంగా ప్రజల ఆలోచనలు ఒకసారి ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు వాళ్ళకు గనక ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే నిన్నటికి నిన్న కమలా నెహ్రూ హాస్పిటల్లో దాదాపుగా ఒక నిండు గర్భిణికి మేము ఆపరేషన్ చేయలేము, తక్షణమే నల్గొండ తీసుకెళ్లవలసిందిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆమెకు ట్రీట్మెంట్ చేసి ఇది మా వల్ల కాదు, నల్గొండ తీసుకెళ్లాలని చెప్తే అంబులెన్స్లోనే డెలివరీ చేసే పరిస్థితి, ఒక అంబులెన్స్ ఆమెకు డెలివరీ చేసిన పద్ధతి. అంటే డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో నిండు కొంచెం పెద్ద డాక్టర్లు కావాలి, ఆమెకి ఇంకొంచెం ప్రత్యేకమైనటువంటి మనకు సౌకర్యాలతో ఆమెకు గర్భిణి ప్రసవం చేయాల్సి ఉంటుందని చెప్పేసి డాక్టర్లు నిర్ణయం తీసుకున్నా కానీ నిండు సమయానికి అందుకోపోగా మార్గభజ్యంలోనే ఆమె సురక్షితంగా డెలివరీ అయిన పరిస్థితులు. ఈరోజు హాలియా కేంద్రంగా 6 నెలల ముందరనే దీన్ని ఓపెన్ చేసి ఉంటే ఇలా అట్లాంటి దుస్థితి వచ్చేదా? ఒకసారి మీరు ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా.
అందుకే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా డెవలప్ చేసినటువంటి ఈ హాలియా హాస్పిటల్ని తక్షణమే ఓపెన్ చేయాలి. దీనితో పాటు ఇక్కడ స్థానికంగా ఏదైతే డిగ్రీ కాలేజ్ కోసం మేము స్థలం ఇచ్చినో అక్కడ డిగ్రీ కాలేజ్ కట్టాల్సిందే. ఇక్కడ మేము తక్షణమే డిజిటల్ లైబ్రరీ కావాలన్నాం. పిల్లలు ఎంతోమంది ఫ్యూచర్ స్టడీస్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ తక్షణమే డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి తీసుకురావాల్సిందే. ఇట్లా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి ఏదైతే మేము తీసుకొచ్చిన శాంక్షన్లు, ఒకవైపు స్టేడియం కావచ్చు, మిగతా ఇతర మేము తీసుకొచ్చినట్టు అన్నిటిని కూడా తక్షణమే అందుబాటులో తీసుకొస్తే ఈరోజు హాలియాను అభివృద్ధి చేసినందుకు మీరు చిరస్థాయిగా గుర్తుండిపోతారు తప్ప ఇది కేసీఆర్ గారి హయాంలో వచ్చింది, ఫలానా వాళ్ళు తీసుకొచ్చినారు, దీన్ని ఓపెన్ చేస్తే మేమేడ ముందుకు పోతాం అనే ఆలోచనతో ఉంటే నిన్న సురక్షితంగా బయటపడ్డది కాబట్టి మనం ఈరోజు చర్చించుకోవట్లే. కానీ అదే జరగరాని పరిస్థితుల్లో అక్కడున్న పేషెంట్ డెలివరీ అయిన పరిస్థితులలో జరగరాని ఏదో జరిగి తనకేమైనా జరిగి ఉంటే ఈరోజు మీరు తలంచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ఈ తప్పిదం మీరే అని మళ్ళొకసారి మీరు గమనించి తక్షణమే ఇట్లాంటి హాస్పిటల్ని మేము ఏవైతే అభివృద్ధి చేసినామో తక్షణమే దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజానికి అందుబాటులో తీసుకురండి. దీనితో పాటు ఇక్కడ హాలియా ఈ నియోజకవర్గానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించినటువంటి కేసీఆర్ గారు ఏవైతే ప్రారంభించారో అవన్నీ కూడా తక్షణమే పూర్తి చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఇది తక్షణమే ఓపెన్ చేసి అందుబాటులో తీసుకురావాలని తెలియజేసుకుంటున్నాం.